క్యాబినెట్ మీటింగ్లో నిన్న మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి, రెండో విడత ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాలు రెండో విడతలో చేయాలి, మూడో విడతలో కూడా మళ్ళీ దాదాపుగా 20,000 ఎకరాలు చేసి టోటల్గా 44,676 ఎకరాలు చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఇంతకుముందు 53,000 ఎకరాలు చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిపితే 98,500 ఎకరాలు, దాదాపుగా 1,00,000 ఎకరాలు అంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేది కావచ్చు. దీనిలన్నిటికీ ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది 77,000 కోట్లు వేసి ఇప్పుడు అప్పులు తెస్తున్నారు. దాదాపుగా 70,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. ఈ 77,000 కోట్లు కాకుండా ఇదంతా మళ్ళీ ఎగ్జిక్యూషన్కి వచ్చి కంప్లీట్ అయ్యేసరికి అది 1,20,000, 1,40,000 అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ప్రపంచంలో ఒక బంగారుతో రోడ్డు వేసే కానీ 170 కోట్లు కాదు, 1,70,00,000. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 1,70,00,000 పెడుతున్నారు. ప్రపంచం లెక్కలేదు 1,70,00,000 రూపాయలతో 1 కిలోమీటర్ రోడ్డు వేయడం. అదే కాకుండా ఒక్కొక్క స్క్వేర్ ఫీటుకు 1,200 నుంచి 15,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కు. మేము కూడా బిల్డర్ కట్టాము. అపార్ట్మెంట్లు కట్టించి నివాసయోగ్యంగా అపార్ట్మెంట్ కట్టిస్తే ఒక స్క్వేర్ ఫీట్కు 2,000 రూపాయలు అవుతుంది. సరే, గవర్నమెంటు మీరు ఇంత తిని, అధికారులు ఇంత తిని, వాడు పచ్చ చొక్కాల వాళ్ళకి పంచుకోగా అంతా చేయంగా 6,000 వేసుకోండి, తలా 1,000 తినండి, తలా 2,000 తినండి, అంతా కలిపి 7,000-8,000 పూర్తి కావాల్సినటువంటి స్క్వేర్ ఫీటు 12,000 నుంచి 15,000 రూపాయలు. అంటే ఇంకా బాత్రూంలో కొలాయిలు బంగారు ఉండాలి, కమోట్లు బంగారు ఉండాలి, ఇంకా గీలింగ్లు కూడా బంగారు ఉండాలి. ఆ లెవెల్లో కడితే తప్ప స్క్వేర్ ఫీట్కు 15,000 అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఎవరో అరబ్ షేకులు తప్ప. అరబ్ షేకుల కంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాస్ట్లీ అయిపోయినారు. ఈరోజు ఇన్ని వేల ఎకరాలలో రాజధాని నిర్మించి మళ్ళీ 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక రైల్వే స్టేషన్కు 1,500 ఎకరాల, భారతదేశం కాదు, నేను ప్రపంచంలో ఎక్కడన్నా ఒక రైల్వే స్టేషన్కు 1,500 ఎకరాలు ఇచ్చే 1,500 ఎకరాలలో రైల్వే స్టేషన్ కట్టించినానంటే చూపించమనండి, గుండు కొట్టించుకొని తిరుగుతాం. 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మ్యాక్సిమం 1,500 నుంచి 2,000 ఎకరాలు ఉంది. ఈరోజు కొత్త కట్టే ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు అలాట్ చేస్తారంట. బెంగళూరు ఈరోజు 5,000 ఎకరాలు అంటే బెంగళూరు ఎయిర్పోర్టు, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు 3 ఎయిర్పోర్ట్లు కలిస్తే కూడా 5,000 ఎకరాలు లేవు. 5,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తారంట ఎయిర్పోర్ట్ కట్టడానికి. అసలు ఏం చేస్తున్నారు? రాజధాని అంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో 1,00,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించి 3,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టినటువంటి సందర్భం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులే మొత్తుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అజిటేషన్కు స్టార్ట్ అవుతున్నారు. మాకు ఇస్తామన్నటువంటి ప్రామిస్ నిలబెట్టుకోలేదు, మాకు ఇస్తామన్నటువంటి ప్లాట్లు ఇవ్వలేదని.
ఈ రోజుకు నగరంలోకి వచ్చేటువంటి నీళ్ళు ఎత్తిపోసుకోనికే దాన్ని తయారు చేసేటువంటి దానికి మీరు ఈరోజు అదే పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది, ఇంకా పూర్తి కాలే. ప్రపంచంలో ఒక క్యాపిటల్ సిటీలోకి వచ్చేటువంటి వాటర్ను డైవర్ట్ చేయడానికి, ఆ వాటర్ని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు కట్టేటువంటి ఎక్కడైనా జరిగిందంటే భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈరోజు మీరు 3 లక్షల కోట్లు దాదాపుగా ఖర్చు పెడతామంటున్నారు. 3 లక్షల కోట్లకు వడ్డీ ఎంత అవుతుంది? దాదాపుగా 3 లక్షల కోట్లకు ₹1 వడ్డీ వేసుకుంటే కూడా నెలకు 1500 నుంచి 2000 కోట్లు అవుతుంది. 6% లీస్ట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్లు దాదాపుగా వడ్డీ కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అంటే రాష్ట్ర ప్రజలందరి మీద మీరు పన్నులు వేయాల్సిందే కదా, ఆ భారం అంతా రాష్ట్ర ప్రజలందరూ మోయాల్సిందే కదా. రాజధాని కట్టండి, మౌలిక వసతులు కల్పించండి, అక్కడ లైవ్హుడ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయండి. వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళను అక్కడ వాళ్ళు బ్రతికేదానికి వాళ్ళకు ఒక లైవ్హుడ్ జీవనోపాధి కల్పించండి. 1,00,000 కోట్లు ఖర్చు దాదాపుగా 3 లక్షల కోట్లు అవుతుంది. మీరు చెప్పే లెక్కలన్నీ వచ్చాయి. 2 లక్షల కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు 53,000 ఎకరాలు తీసుకునే దాంట్లో 40,000 ఎకరాలు 8,000 ఎకరాలు మేము మిగిలించుకుంటాము, రైతుకి ఇయ్యంగా పోనీకి 1,00,000 కోట్లు అవుతుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 45,000-50,000 ఎకరాలలో కట్టడానికి ఇంకొక 1,00,000 అవుతుంది కదా. మీరేసే లెక్కలే. మొన్న అంతకుముందు 8,000 కోట్లతో 14-19 మధ్యలో మీరు మొదలుపెట్టి కంప్లీట్ కాని దానిలకు మళ్ళీ మీరు దానిని రిపేర్లు చేయడానికి మళ్ళీ డబల్ కాస్ట్ చేసి ఇచ్చినారు వాళ్ళకు. ఈ రకంగా చేస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ఏం చేయాలనుకుంటున్నారు? మీరేం చెప్పినారు? అమరావతి సెల్ఫ్ పొటెన్షియల్ సిటీ అవుతుంది, సెల్ఫ్ పొటెన్షియల్ క్యాపిటల్ అవుతుంది అని చెప్పారు. 8,000 ఎకరాలు మిగులుతుంది, 8,250 ఎకరాలు మిగిలితే దాన్ని అమ్మి అప్పు కడతామన్నారు. మరి దాంట్లోనే 8,000 ఎకరాలు మిగులుతుంది అన్నప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మొన్న ఆయన సెంట్రల్ మినిస్టర్ చెప్పినాడు పెమ్మసాని, మీకు అన్నీ మీకు ప్లాట్లన్నీ ఇవ్వాలనుకున్నాము, ఇన్ని వేల ఎకరాలు మిగులుతుంది ఇవ్వాలనుకున్నాము, మీకు ప్లాట్లు ఇచ్చేదానికి అన్ని ఎకరాలు మిగలలేదు, కేవలం 750 ఎకరాలే మిగిలింది అన్నాడు. అని మిగతా పొలం అంతా ఏ దొంగలు ఎత్తుకపోయినట్టు? పచ్చ దొంగలు ఎత్తుకపోయినారా? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ భూములు ఇస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ల్యాండ్స్ ఇస్తున్నారు. విజయవాడ హార్ట్ ఆఫ్ ద టౌన్లో బస్ స్టాండ్ ల్యాండ్ దాదాపు 350-400 కోట్ల విలువ చేసే ల్యాండ్ మనకి లూలుగానికి రూపాయికి ఇస్తా, 100 రూపాయలకి ఇస్తా, ఎకరా 1 రూపాయికి ఇస్తారా? టీ రాదు. విశాఖపట్నంలో అట్నే ఇచ్చినారు. భారతదేశంలో ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తి వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటానంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందా? ఒక పెద్ద ఇండస్ట్రీ కడుతున్నా అంటే ఇచ్చినా అంటే అర్థం ఉంది, ఎంప్లాయ్మెంటేషన్ వస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఎంప్లాయ్మెంటేషన్ ఎక్కడ వస్తుంది? ఎవడైనా సరే రిలయన్స్ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని వాళ్ళే ల్యాండ్ కొనుక్కొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టినారు. మొన్నటికి మొన్న
హైదరాబాద్ సిటీలో వాళ్ళకు పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవడానికి 8 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్ పెడితే ఎకరా 175 ఎకరాలకు పోయింది, 175 కోట్లకు పోయింది. వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి కొన్నాడు 175 కోట్లు పెట్టి ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు. అని ఇదేంది ఫ్రీ ఇవ్వడం? దాంట్లో వీళ్ళు షేర్లు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకునే దాంట్లో ఈరోజు ఇట్లా తయారవుతున్నారు.